హాయ్, అందరికీ నమస్కారం. ఆహ్, మొత్తం మీద ఐఏఎస్, ఐపీఎస్ ట్రాన్స్‌ఫర్‌లలో మరి కీలకమైన విషయాలు ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఎవరైతే గోడకు కొట్టిన బంతి మళ్ళీ అంతే వేగంగా తిరిగొచ్చినట్టుగా తిరుమల, తిరుపతి ఘటనకు సంబంధించి తొక్కిసలాట ఘటనలో ఎవరైతే సమర్థవంతమైన అధికారి అని భావించామో, ఆ సమర్థవంతమైన అధికారిని బదిలీ చేశారన్న ఆ సంతోషం వైసీపీకి మిగలకుండానే ఈ తాజా బదిలీలు చేశాయని చెప్పాలి. ఒకసారి లోతుల్లోకి వెళదాం, మాట్లాడదాం. మనతో పాటుగా చంద్ర శ్రీనివాస్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కిరణ్ గారు. ఏంటి సార్, వైసీపీకి కాస్తైనా ఆనందపడే అవకాశం ఇవ్వరా? సుబ్బరాయుడు గారిని బదిలీ చేసినట్టు చేసి మళ్ళీ అసలు సిసలు ఎక్కడైతే ఉండకూడదు ఆయన అక్కడికే పంపించినట్టున్నారు. అంతేగా, అంతే కదండి. ఎవరు ఆయన గురించి ఆయన రాంగాలను భయపడి చివరికి ముఖ్యమంత్రి నోటి నుంచి కూడా సుబ్బరాయుడు మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన్ని తెలంగాణ నుంచి వచ్చాడు, మళ్ళా వెళ్ళినా కానీ మళ్ళీ తీసుకొస్తాం, సప్త సముద్రాలు దాటిన సుబ్బరాయుడిని తీసుకొస్తామని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పిన మాట వాస్తవే కదా. సరే, వాళ్ళు ఎక్కడ తప్పు జరుగుద్దా, ఎక్కడ లోటు జరుగుద్దా చూద్దాం అనుకున్నారు. సరే, అనుకోని సంఘటనలో తొక్కిసలాట్లో పాపం ఆయన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. సమర్థవంతమైన ట్రాన్స్ఫర్ చేశారు ఏందని అంతా అనుకునే సమయంలో, ఆ ట్రాన్స్ఫర్ ను వ్యతిరేకిస్తున్న సమయంలో ఊహించిన విధమైన ట్విస్ట్ వైసీపీ వాళ్ళకి లభించిందని మనం అనుకోవాలి. అంతేగా, రెడ్ శాండిల్ అనేది ఈ రోజు ప్రపంచవ్యాప్త పెద్ద ఇష్యూ. పెనం మించిపోయి కుంపట్లో పడ్డారు అన్నట్టుగా ఆయన ఏదో తిరుపతి ఎస్పీ వరకే పరిమితం అయిపోయి, తిరుపతి ఎస్పీగా ఉంటే ఒక రేంజ్ వరకే ఆయన, అవునండి, ఎర్రచంద్ర మీద దృష్టి పెట్టగలిగేవాడు. ఇప్పుడు టోటల్గా ఎర్రచంద్రానికి స్పెషల్ ఆఫీసర్ చేశారా? అంతేగా. ఇప్పుడు ఆయన 2013 అండి తెలంగాణలో చేసే వ్యక్తిని ఏపీకి కావాలని చెప్పి తిరుపతిని ప్రక్షాళన చేయడానికి తీసుకొచ్చారు. ఆయన మార్కు 3 నెలల్లో చూపించాడు. ఏది భూ కబ్జాదారుల్ని, తర్వాత గంజాయికి బానిసైన వాళ్ళని, ఎర్రచందన స్మగ్లర్స్ మొత్తం తాట తీసి వదిలిపెట్టారు. అది తట్టుకోలేక మొత్తం ఈయన్ని మార్చాలనుకున్న సమయంలో ఆయన అనుకోకుండా ట్రాన్స్ఫర్ అయితే ఇక పోయేళ్ళు అనుకున్నారు. కానీ మీరు అన్నట్టు ఆయన సుబ్బరాయుడు ఐపీఎస్ 2013 బ్యాచ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద పోస్టింగ్, పోస్టెడ్ యాజ్ ద రెడ్ శాండిల్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్. అంటే ఇక దబిడి దిబిడే, ఇక సమస్య లేదు, ఇక మూలాలు మొత్తం తీస్తాడు ఆయన, వదిలే ప్రసక్తి లేదు. ఈయన పేరు కోరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తీసుకొచ్చారు తిరుపతికి. మరి అటవీ సంరక్షకుడు ఎవరు? అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. అటవీలో సంపదనికి తీసుకెళ్తాడో చూస్తూ ఉంటాడు. ఎక్కడో నేపాల్లో వెళ్ళి కూడా తెప్పించాడు. మరి ఇప్పుడు వరకు 8 చోట్ల రెడ్ శాండిల్స్ పట్టుకున్నారు. గత 5 సంవత్సరాలు ఎక్కడ పట్టుకోవాలా. గంగిరెడ్లు ఇలాంటి ప్రభుత్వాలనే మార్చేసే స్థాయిలో ఈ యొక్క రెడ్ శాండిల్స్ స్మగ్లర్స్ మరి మొత్తం కంట్రోల్ చేసే బాధ్యత కూడా అటవీ శాఖ మంత్రి తీసుకున్నట్టు కనపడుతుంది. కాబట్టి ఆ పోస్టులో మరింత ప్రాధాన్యత పోస్టు సుబ్బరాయుడు గారికి వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే, సమర్థత ఉన్న వ్యక్తులు ఎక్కడున్నా వాళ్ళ సమాజం గుర్తిస్తుంది, ప్రభుత్వాలు గుర్తిస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, అంటే ఆ సందర్భాల్లో ఇక ఎవరో ఒకళ్ళ మీద చర్య తీసుకోవాలి కాబట్టి బదిలీ అనేది తప్పదు కాబట్టి చేసి ఉండొచ్చు. అది ఇంకో రకంగా మంచి అయింది రాష్ట్రానికి మంచి అయింది. అదొకటి ఎత్తు. అది ఇవాళ ఇక్కడ శాంతి భద్రతలు కాపాడడంతో పాటుగా, స్మగ్లింగ్ ని అరికట్టడంతో పాటుగా రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చేలాగా కూడా సమర్థంగా ఆయన పనిచేసే అవకాశం ఇవాళ వచ్చింది. డెఫినెట్ గా ఫ్రీ హ్యాండ్. ఇప్పుడు ఆయన ఏంటి, ఇక్కడనే కాకుండా ఈ రెడ్ శాండిల్ మూలాలన్నీ కూడా శేషాచలం కొండవే కదా. ఇది ఏ రాష్ట్ర సరిహద్దులు, గుజరాత్ లో ఉన్నాయి కూడా డంపు తీసుకొచ్చారు. ఏ రాష్ట్ర సరిహద్దులు ఉన్నా కానీ ఈయన ఆధ్వర్యంలో వెళ్ళే అవకాశం ఉండదు. అంటే ఈయనకి లిమిట్స్ లేవు. తిరుపతి ఒక్కటే కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సంపదను కాపాడే బాధ్యత సుబ్బరాయుడికి రావటం అందరూ హర్షిస్తున్నారు. అదే సమయంలో రెండోది కీలకమైంది సార్, మీరు అన్నట్టు ఇది ఒకటే కాకుండా కాకినాడ పోర్టు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి వెళ్తే అక్కడున్న ఎస్పీ అకౌంటబిలిటీ లేకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు తెలిసి కూడా సెలవు మీద వెళ్ళాడు. ఆయన కూడా సేమ్ ఇదే ఎస్పీ కాకినాడ విక్రాంత్ పాటిల్ ఆయన తీసుకెళ్లి కర్నూలు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ప్లేస్ లో బిందు మాధవ్ తీసుకొచ్చారు ఐపీఎస్ ని. అంటే దీన్ని బట్టి ఏంటి, మొత్తం ఉభయ గోదావరి జిల్లాలని ఉప ముఖ్యమంత్రి గారు తన కనుసరణలో తీసుకున్నారు. అంటే కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ లా అండ్ ఆర్డర్ మీరు కరెక్ట్గా ఉన్నప్పుడే పరిపాలన బాగుంటుంది అని చెప్పి కలెక్టర్ రివ్యూలో, ఐఏఎస్ ఐపీఎస్ రివ్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరు చూసారా? దాన్ని బట్టి ఇప్పుడు ఏమర్థం అవుతుంది, 7 మాసాల్లో పూర్తిగా ఆకలింపు చేసుకున్నారు. అటు లా అండ్ ఆర్డర్ కావచ్చు, పరిపాలన మీద కావచ్చు. ఎవరైతే సమర్థులు కరెక్ట్ గా చేస్తున్నారని మంచి ప్రాధాన్యత గల పోస్టులు పెట్టారు. సిఐడి కూడా చక్రవర్తి అని చెప్పేసి
చాలా సమర్థవంతమైన ఆఫీసర్. ఆయన ఇచ్చారనమాట. సెంట్రల్ సర్వీస్ నుంచి డిప్యుటేషన్ వచ్చిన ఆయన తీసుకొచ్చేసి అడిషనల్ డీజీ లాండర్ తీసుకొచ్చారు మధుసూదన్ రెడ్డి గారిని. ఇవన్నీ పరిణామాలు చూస్తే ఎక్కడైనా సమర్థతకి పెద్దపీట వేసినట్టు ఈ కూటమి కనపడుతుంది అనమాట. ఓకే 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 రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.